సో అది విశాఖలో సందడి వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి జనం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2026కు గ్రాండ్గా వెల్కమ్ పలికేందుకు సిద్ధమయ్యారు. సో విశాఖలో అది పరిస్థితి. ఒకసారి మనం హైదరాబాద్లో చూద్దాం. ట్యాంక్ బండ్ వద్ద చాలా సందడి వాతావరణం నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. నాగేంద్ర, ఏంటి ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి సందడి వాతావరణం నెలకొంది? లైటింగ్ కానీ షో కానీ ఎలా ఉందంటారు నాగేంద్ర? దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి జనం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 2026కు గ్రాండ్గా వెల్కమ్ పలికేందుకు సిద్ధమయ్యారు. డీజే సాంగ్స్, డాన్స్లతో 31 డిసెంబర్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ట్యాంక్ బండ్ వెళ్దాం. ట్యాంక్ బండ్ వద్ద మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, ఏంటి ఈసారి ట్యాంక్ బండ్ పైన ఎలాంటి వాతావరణం నెలకొంది? థ్యాంక్ యూ శ్రీదేవి. హైదరాబాద్ నగర వాసులంతా కూడా గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు 2016కి సిద్ధమయ్యారని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు మరికొద్ది గంటల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం అవబోతున్నాయి. ఈ తరుణంలో ప్రధానంగా హైదరాబాద్ సిటీలో పోలీసులంతా కూడా హై అలర్ట్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా సరే గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు ఇప్పటికే ఈవెంట్స్ ద్వారా నగర యువత కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ అంతా కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు నగరంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు, బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మహిళలకు సంబంధించి, చిన్నారులకు సంబంధించి ఈవెంట్స్లో పాల్గొనేటటువంటి ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు నగరంలో 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి తనిఖీలను సైతం పోలీసులు ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నగరంలో దాదాపు 100 చెక్ పోస్టులకు పైగా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్స్లో పాల్గొన్న తర్వాత, డ్రింక్ చేసిన తర్వాత ఎవరైనా సరే క్యాష్ ద్వారా, అదేవిధంగా ఎవరైనా వాళ్ళకు సంబంధించినటువంటి డ్రైవర్లను తీసుకొని మాత్రమే ఇంటికి వెళ్ళాలి తప్ప ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరు కూడా పట్టుబడద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మాత్రం ప్రతి ఒక్కరికి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జరిమానాతో పాటు అదేవిధంగా జైలు శిక్ష సైతం తప్పదంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు నగరంలో ఇప్పటికే ఆ నగరంలో ఉన్నటువంటి యువతంతా కూడా ట్యాంక్ బండ్ వైపుకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఆ సచివాలయం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి యువతంతా కూడా ఒక్కొక్కరుగా ట్యాంక్ బండ్ వైపుకు చేరుకుంటున్నారు. ట్యాంక్ బండ్తో పాటు నక్లెస్ రోడ్డు కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఇక్కడ పూర్తిగా పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. ఆ 11 గంటల నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో అన్నిటిని కూడా పూర్తిగా ఆంక్షలు విధించడంతో పాటు ఎవరు కూడా బైక్ రైడర్స్ కానీ ఎవరు కూడా ఇటువైపుకి రాకుండా ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు నైట్ 11 గంటల నుంచి అదేవిధంగా ఉదయం 6 గంటల వరకు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఫ్లైఓవర్లన్నీ కూడా క్లోజ్ చేయబోతున్నారు. ఎందుకంటే నైట్ 12 గంటల తర్వాత యువతంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తారు, అదేవిధంగా బైక్ రైడింగ్ పెద్ద ఎత్తున చేస్తారు. కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 11 గంటల నుంచి పూర్తి స్థాయిలో మనం ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని చూడవచ్చు. ఈ ఫ్లైఓవర్
11 గంటల తర్వాత పూర్తిగా క్లోజ్ అవుతుంది. నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఫ్లైఓవర్లన్నీ కూడా పూర్తిగా పోలీసులంతా కూడా క్లోజ్ చేయబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ ఉంటాయో వారికి మాత్రమే అనుమతించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒకవైపు పోలీసులు, మరొక వైపు ప్రభుత్వ అధికారులంతా కూడా నగర యువతకు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా 2016కి సంబంధించినటువంటి వేడుకల్ని గ్రాండ్గా వెల్కమ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గ్రాండ్గా వెల్కమ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ తాగి ఎవరు కూడా వెహికల్స్ని నడిపించొద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఇప్పటికే ఒకవైపు నగరంలో సందడి ప్రారంభమైంది. ఇప్పటికే ఈవెంట్స్కి సంబంధించి యువత అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా పూర్తిగా ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెక్ పోస్టులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. నాగేంద్ర, అయితే ఇప్పుడు 7 గంటల నుంచే టెస్ట్లు కూడా స్టార్ట్ చేశారు కదా మద్యం ప్రియులది, మరి ఇప్పటివరకు ఎవరైనా పట్టుబట్టారా? ఇప్పటి వరకు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నగరంలో దాదాపు చెదురుమదురు సంఘటనలు మినహా ఎక్కడ కూడా చెక్ పోస్టుల దగ్గర ఒక్కరిద్దరు తప్ప ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా పట్టుబడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పెద్ద ఎత్తున ఎవరు కూడా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నగరంలో 12 గంటల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్స్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మద్యం సేవిస్తారు, పబ్లిక్ వెళ్తారు. కాబట్టి 12 గంటల తర్వాత ప్రతి ఒక్కరు బయటకు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు, ఒకవైపు తాగి 2 వీలర్స్ కానీ మరొక వైపు 4 వీలర్స్ కానీ ఎవరు కూడా డ్రైవ్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి కూడా క్యాష్తో పాటు అదేవిధంగా ఇతర సర్వీసు ఓలా కానీ అదేవిధంగా ఓవర్కి సంబంధించినటువంటి రైడ్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వాటిని వినియోగించుకోండి. ఎవరు కూడా ఈ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడద్దు, అదేవిధంగా తాగి అదేవిధంగా డ్రైవింగ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎవరైనా ప్రమాదాల బారిన పడితే వారి కుటుంబ సభ్యులంతా కూడా దానికి పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ముందు నుంచి కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు సైతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి నగరంలో ఉన్నటువంటి ఈసారి సిటీ పోలీసులు మాత్రం చాలా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా భారీ భద్రతను, భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈవెంట్ కూడా 1 గంటకే క్లోజ్ కావాలి. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి పబ్లు కానీ అదేవిధంగా ఇతర ఈవెంట్స్ కానీ ఏ ఒక్కటైనా సరే నగరంలో 1 గంట లోపు క్లోజ్ చేయాలి. 1 గంట తర్వాత ఎవరైనా సరే ఈ ఆంక్షలు మితిమీరి ఎవరైనా సరే ఈవెంట్స్ కానీ అదేవిధంగా పబ్లు కానీ నిర్వహించితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి నగరంలో ప్రమాదాలు కానీ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ పట్టుబడేటటువంటి వారి సంఖ్య తగ్గేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది దేశవ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి జనం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అటు సిపి సజ్జనార్ కూడా చాలా పవర్ఫుల్ ఆదేశాలు కూడా జారీ చేశారు. మీరు నలుగురితో కాకుండా 4 గోడల మధ్య మీ కుటుంబ సభ్యులతో, మీ ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. అంతేకాని ఒక విషాదకర ఘటనలతో మీరు 26కి వెల్కమ్ చెప్పొద్దు. ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంతో 26కి వెల్కమ్ చెప్పండి. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి, జరిమానాలు ఉంటాయని మరీ హెచ్చరించారు. సో మనం చూస్తున్నాం విజువల్స్లో 7 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే ఈసారి పోలీసులు చాలా కఠినంగా ఉన్నారని అనుకోవచ్చు. అది సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు.